బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో భస్త్రికా ప్రాణాయామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. భస్త్రిక అంటే మన యొక్క ఊపిరితిత్తులను ప్యూరిఫికేషన్ చేసుకునేటటువంటి, మనలో టాక్సిన్స్ అనేటటువంటివి ఎక్కువ పేరుకుపోయినప్పుడు మైండ్ డల్ అయిపోవడం, బాడీ డల్గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ భస్త్రికా ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరగడం ద్వారా మనలో టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేయడం ద్వారా, మైండ్లో ఉన్న స్ట్రెస్ని కూడా పూర్తిగా బయటికి పంపించేయడం ద్వారా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. దానికి మరి ఈ భస్త్రికా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వజ్రాసనంలో కానీ, లేకుంటే సుఖాసనంలో కానీ, వీళ్ళు లేకుంటే మామూలుగా సోఫాలో కూడా కూర్చొని చేయవచ్చు. ఈ విధంగా ముందుగా 2 చేతులు పొజిషన్లో ఉంచుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ ముందు హ్యాండ్స్ని రైజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ మళ్ళీ హ్యాండ్స్ కిందకు వచ్చేయాలి. సో తీసుకున్న శ్వాస కంట విడిచిపెట్టే శ్వాస కొద్దిగా ఫోర్స్గా ఉంటుంది. ఇలా చేసినప్పుడు మౌత్ క్లోజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఇలా ఒక 30 సార్లు 3 తడవల కింద చేస్తే 90 టైమ్స్ జరుగుతుంది. సో ఇలా ప్రాణాయామం ప్రక్రియలో మరి సాధారణ శ్వాసక్రియ కన్నా కూడా ఈ ప్రాణాయామ ప్రక్రియలో శ్వాస ఫోర్స్గా ఎక్కువగా జరగడం ద్వారా ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ల ద్వారా టాక్సిన్స్ అనేటటువంటివన్నీ కూడా తొందరగా బయటికి పంపించబడి మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అయిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. అంతేకాదు ఇది స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గించేస్తుంది. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది, బాడీ అంతా చక్కగా ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో టాక్సిన్స్ అనేవి లేవో బాడీ అంతా ప్యూరిఫై, హెల్దీగా, యాక్టివ్గా ఉండగలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దీన్ని 30 అంటే 90 సార్లుగా 3 తడవల కింద ఈ భస్త్రిక చేసినట్లయితే లంగ్స్ ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా పనిచేస్తాయి. లంగ్స్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిసీజ్ రాకుండా ఉండే విధంగా ప్రివెంటివ్ కేర్గా ఈ భస్త్రిక ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. చూశారు కదండి, మరి ఈ ప్రాణాయామంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆరోగ్యం. నమస్కారం.